నేను కేసీఆర్ గారు ఇప్పుడు దళితుడిని ఎంటైర్ తెలంగాణ వచ్చింది మనం చీకొట్టుకోవడానికి, దళితుడిని తెలంగాణకి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆ రోజున అందరూ ఏం మాట్లాడలేకుండా ఎదురు తిరగకూడదని అందరూ భరించాం. కానీ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేకపోతే తెలంగాణ నాకు. కానీ మనం కోరుకుంటుంది మాయావతి గారిని దేశ ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నాం. అది మనం కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోగలరా? మరి మాట జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో ఉంటుందా ఈ మాట? మీరు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారో మనం కోరుకుంటాం. అది వాళ్ళకి మనకి తేడా. ఏ దళితునైతే ముఖ్యమంత్రి చేయలేదో ఆయనకి వెళ్ళి కేసీఆర్ గారితో అండగా ఉంటారు. ఆయన అంటే మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారంటే ఆయన ఇస్తే ఒప్పుకుంటారంట. దళితులకి గౌరవం ఇవ్వరు మీరు. వైసీపీ నాయకులు ఇళ్ల ముందు వెళ్తారంటే చెప్పులు తీసుకెళ్ళాలి. ఈ రోజుకి ఇంకా మామూలు కులాలు వెళ్ళాలి. అలాంటి దళితులు మీరు చెప్పులు తీసుకుని వెళ్ళాలంటే మనకి ఎక్కడ మనం మీరు ఇక్కడ కూర్చొని బొగ్గల్ని మీరు గడ్డాలని మిడితే మీకు దళితులు గౌరవం ఇచ్చినట్టు కాదు. గుర్తు చేసుకోండి. దళితులకి నిజమైన గౌరవం ఇవ్వాలంటే మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలి. అది నా ఆకాంక్ష. అంతేగాని మీరు కూర్చోబెట్టి ఇలాంటి డ్రామాబాజీల్ని చేస్తే మేము నమ్మే వ్యక్తులుగా. లే 2009లో అన్నయ్య చిరంజీవి గారికి మేమందరం ఉండేవాళ్ళం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటారు మీరు తప్ప అని. అందుకే నేనే తిరగాలి అన్ని చోట్ల. అంటే తక్కువ సమయం, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా అంత అందంగా ప్లాన్ చేసిన ఎలక్షన్స్ మనకి 170 నియోజకవర్గాలు తిరగడానికి కుదరకుండా కరెక్ట్గా 15 రోజులు ఎలక్షన్లు పెట్టింది. తిరుగుతున్నాం ఉన్నంతలో అని జాగ్రత్తగా తిరుగుతూ ఉన్నాం. అలాగే